ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకే ఆల్వాల్ సర్కిల్ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఆల్వాల్ ఈ సేవా కూడలి నుంచి ఓల్డ్ ఆల్వాల్ ఇందిరాగాంధీ కూడలి వరకు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా స్ఫూర్తిని ప్రతి ఇంటికి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాణిక్యారెడ్డి, శ్రీనివాస్ వర్మ, పరాంకుశం మాధవ్, మల్లికార్జున గౌడ్, కార్తీక గౌడ్, అజయ్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సమాజ జీవితంలో దేశం పట్ల ఔన్నత్యము, దేశభక్తి గురించి నేటి యువతరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో జరిగిన కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా ర్యాలీ. 140 కోట్ల మంది జనాభాను మనము కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా, వర్ణాల వారీగా, వర్గాల వారీగా విభజిస్తున్నాం. కాబట్టి నేడు దేశంలో అనైక్యత వాదం పెరుగుతున్నది. నేటి భారతదేశానికి వెన్నుపట్టైనటువంటి నేటి యువత అబంధాన్ని, మారక ద్రవ్యాలకు బానిసవుతున్నారు. కాబట్టి నేటి యువతను తట్టి లేపాలన్న ఉద్దేశంతో భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురుగా చేయాలని సంకల్పం కట్టుకున్నటువంటి దిక్సూచి అయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు నేడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అహ్మదాబాద్ నుంచి అగర్తలా వరకు దేశంలో మనమంతా ఒక్కటే, కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, భేదం లేదన్న భారీ ఎత్తున జరిపించినందుకు ప్రతి ఒక్క డివిజన్ ప్రెసిడెంట్లు కార్తీక్ కానీ, అజయ్ కానీ, శ్రీధర్ కానీ చాలా బాగా కృషి చేసి ప్రతి ఒక్కరిని కార్డ్ చేసి, ఇది పార్టీల అతీతంగా ప్రతి ఒక్క పార్టీతోని, ప్రతి ఒక్క కాలనీ మెంబర్స్తోని హర్ ఘర్ తిరంగా అనేది మన నేషనల్ ఫ్లాగ్ని తీసుకొని ఇండిపెండెన్స్ డే సందర్భంగా మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈటెల రాజేందర్ గారు భారీ ఎత్తున ఇవాళని 4 ప్రోగ్రామ్ చేయించారు. 4 ప్రోగ్రామ్ మన దగ్గరకు వచ్చారు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఒక తుక్కులాపూర్ పోయారు, కంటోన్మెంట్ పోయారు. ఇప్పుడు అల్వాల్కి వచ్చినాక మళ్ళీ ఇంకోటి ఈ కంటోన్మెంట్లోనే ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఇప్పుడే దీనికి మన ప్రతి ఒక్కరు ఇక్కడ కాలనీలోకి వెళ్ళి అన్ని తరలి వచ్చినందుకు మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. స్పెషల్గా మా సీనియర్